మీకు పద్మన్నకి పద్మరావు గౌడ్ మధ్య రిలేషన్ ఇది ఓకే సార్? అసలు ఈ సమస్యనే లేదు. ఒకటి నా ఇల్లు ఇక్కడ, అదే ఎదురుగా పద్మరావు గారి ఇల్లు. మేము ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ లేవు. మేము కలివిడిగా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. కావాలని కొంతమంది షికారులు పుకార్లు పుట్టించి వాళ్ళు పుట్టిస్తే కొంతమందికి ఎట్లుంటుందంటే కొన్ని లేనిపోని సమస్యలు పుట్టిస్తే వాడికి పూట గడుస్తుంది. ఇక్కడది అక్కడ చెప్పి అక్కడిది ఇక్కడ చెప్పి పూట గడుస్తుంది. కానీ ఏ రోజు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించుకున్న దాఖలాలు కూడా లేవు సార్. అన్ని విషయంలో ఐ డోంట్ నెవర్ డిలీట్ దిస్ సార్. అన్ని విషయంలో ఎన్ని ఇబ్బందులైనా కూడా తలసాని గారు చూసి చూడనట్టు వదిలేస్తారు. మనోళ్ళే కదా, అవసరం ఉంటే మీ సైడ్ నుంచి కూడా సారీ చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో పద్మరావు గౌడ్ గారు తన్యుడు ఏదో ఫ్లెక్స్ విషయంలో మీ బ్రదర్కి ఏదో అయినప్పుడు కూడా అప్పుడు కూడా మీరే దగ్గరుండి కొట్లాడ క్లియర్ చేసినా లేదా సార్? ఇగో అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. బట్ అవి పెద్ద పట్టించుకోవాల్సిన తగ్గింపు గుణం ఎందుకు సార్? నాకు పట్టించుకోవాల్సిన అదే పెద్ద సీను కాదు, దానివల్ల పెద్ద కొప్పలారిపోయేటిది కాదు, దానికి పెద్ద ఘర్షణ పడే అటువంటి అంశాలు కూడా కాదు. ఒకటి ఏంటంటే ఫెయిర్గా నేను పద్మారావు గారు కలిసి ఉన్న వ్యక్తులు. సార్ శ్రీనివాస్ యాదవ్ అంటే ఇంత మంచితనం బయట కనబడదు. శ్రీనివాస్ యాదవ్ అంటే రౌడీ ఓ గూండా అని కనబడుతుంది. అది ఏంటంటే అనుకునేటోళ్ళకు అనుకున్నంత, మీకేంటంటే ఆ బ్రాండ్ అట్లా తయారైంది. ఒకప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఎవరో తెలియదు, ఈరోజు తలసాని అంటే ఓ బ్రాండ్ అయింది 2 రాష్ట్రాలల్లో. కాబట్టి నేను కొంతమంది నాతో దగ్గరగా కలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు.